ఎవరు కాపాడరు రండి కరుణ అటు అటు మహేష్ కూర్చోండి అందరికీ నమస్కారం. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. పెద్దలకు నాందరాడ గ్రామ పెద్దలకు సోదరిమణులకు అందరికీ నమస్కరిస్తూ మనందరికీ తెలుగు ప్రజలు తెలుగువారు అందరికీ కూడా అన్నా అని పిలిచినటువంటి నందమూరి తారక ప్రప్రదంగా నందమూరి రాడపడుచు దగ్గుబాటి పురంధేశ్వరి గారు పార్లమెంటేరియన్ 2 సార్లు చేసుకోవాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి అంటే నేను ఓటేస్తాను తెలుగుదేశం కూటమికి అని అనుకుంటాం కాదు. మీ ద్వారా ఎన్ని ఓట్లు పడతాయో మీరు కొంత ప్రయత్నం చెయ్యాలి. అదేవిధంగా మీ గ్రామంలో మీరందరూ కూడా సాయంకాలం 5 గంటలకి ఎండ తగ్గిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి గడప గడపకి మీరు వెళ్ళాలి. కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఎదురు అభ్యర్థులు నాకు తెలియదు. నేను నమస్కారం పెట్టి కూటమి ఓటేయండి అని చెప్తాను. కానీ మీరు అయితే అన్న అక్క వదిన చెల్లెమ్మ ఓటేయాలి అని చెప్పడానికి మీకు అవతల వారు ఎవరో తెలుస్తూ ఉంటుంది మీకు. అలాగే తమ్ముడు అని చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి మీరు అందరూ చేయవలసింది ఏంటంటే ప్రప్రథమంగా మీకు ఇచ్చేటువంటి ఓటు, మీకు 2 ఓట్లు ఉంటాయి 13వ తారీఖుని. ప్రప్రథమంగా ఇచ్చే ఓటు దగ్గుబాటి పురంధేశ్వరి గారు కమలం గుర్తు. ఆ కమలం గుర్తుకి ఎక్కడ పెట్టారు? ఇగో ఇక్కడ ఉంది. ఈ గుర్తుకు ఓటు వేయాలి. ఈవీఎంలో 4వ నెంబరు. కొంచెం స్టడీ చేయండి. కంగారు పడిపోయి మీ వెనకాల ఇంకొకరు ఉన్నారు వాళ్ళు ఓటు మనం త్వరగా వేసి వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారేమో అని అనుకోవద్దు. మీరు ప్రశాంతంగా లోనికి వెళ్ళిన తర్వాత 4వ నెంబర్ చూసుకుని కలవపు ఉందో లేదో చూసి అక్కడ నొక్కితే శబ్దం రావాలి, కీ అని శబ్దం రావాలి. అది అయిన తర్వాత మీరు నెక్స్ట్ 2వ మిషన్ దగ్గరకు వస్తారు. 2వ మిషన్ దగ్గరకు వచ్చినప్పటికి 5వ నెంబరు బత్తుల బలరామకృష్ణ గారు. అక్కడ గాజు గ్లాస్ కనపడుతుంది. గాజు గ్లాస్ అదిగో గాజు గ్లాస్ కనపడుతుంది. అంటే కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి. అందుకు నేను గట్టిగా చెప్తున్నాను మీకు. ఆ గాజు గ్లాస్ కానీ ఓటేసినట్లు అవుతే మన కూటమి అభ్యర్థులు ఇద్దరికి కూడా ఓటేసినట్లు అవుతుంది. ఈ రాక్షస పరిపాలన, విధ్వంస పరిపాలన, దేశపూర్వ పరిపాలన అన్నింటికి కూడా స్వస్తి చెప్పినట్లు అవుతామని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటూ మిగిలిన విషయాలన్నీ కూడా అభ్యర్థులు ఇద్దరు మాట్లాడతారు. ఇది సావకాశంగా విని ఇది మీ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి బుధస్కంధాల మీద ఉందని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జనసేన బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే మన పెద్దలు కూడా మాట్లాడారు కాబట్టి ఒకే ఒక విషయం చెప్తున్నాం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారి ఆశీస్సులు తెలియజేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ పక్క గ్రామంలో కోటవేట దూరంలో ఉన్నటువంటి గ్రామంలో ఒక సాదా చీట రైతు బిడ్డను నేను. అలాంటి వాడికి ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి పాస్బుక్ల మీద కూడా ఫోటోలు వేసేసుకున్నారు. ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ భూచట్టంలో ఒరిజినల్ ఏదైతే దస్తావేజులు ఉంటాయో మన దస్తావేజులు మన ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు, వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు, ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు కానీ లేదా వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, పిల్లల ఉన్నతమైన విద్యకి విదేశాలు పంపించుకునేటప్పుడు కానీ అప్పులు చేసుకుంటాం ఈ దస్తావేజులు పాస్బుక్లు పెట్టుకుని. అలాంటి దస్తావేజులు కూడా ఆయన తీసేసుకుంటాడట. అంటే రాళ్ళు అతనికి, పాస్బుక్లు అతనికి, ఇప్పుడు దస్తావేజులు కూడా అతనే. మన పరిస్థితి ఏంటో కూడా చూడండి. ఈ లోకల్ జల్లి మన దగ్గర ఉన్నట్టు ఆస్తి తీసేసుకుంటున్నారు. అంటే ఇప్పటికే మనకి దానికి ఉదాహరణ తీసుకున్నట్టయితే ప్రభుత్వ భవనాలన్నీ తాకట్లు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్లు పెట్టేశారు. ఇప్పుడు ఇంకా మన భూముల జోలికి వచ్చారు. మన భూములు కూడా వెళ్ళి ఆయన దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు బాగా ఆలోచించండి. పక్క వాళ్ళకి కూడా చెప్పండి, ఈ మీటింగ్ రాని వాళ్ళకి కూడా మన ఆస్తి పోగొట్టుకున్నా మన జీవితాలు పోగొట్టుకుందామా ఆ నౌకల కోసం. సభా సరస్సుకి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, బత్తుల బలరామకృష్ణతో సహా, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరి వాళ్ళందరికీ నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. నేను ప్రారంభించక ముందు నా స్వీయ అనుభవం ఒకటి మీతో పంచుకోవాలి. అప్పట్లో నేను ప్రజా జీవితంలో లేను, బయటికి రాలేదు, నేను ఇంటికి పరిమితం అయి ఉన్నాను. అప్పటి వరకు వారు వచ్చినటువంటి సందర్భంలో నన్ను పిలిపించారు. వెంకటేశ్వరరావు గారు పిలిపించి నన్ను పరిచయం చేసి రోజులుగా నేను
రాజమండ్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. పొద్దున 8 గంటల నుండి మధ్యాహ్నం 1:30, 2, కొన్ని సందర్భాల్లో 3:30 కూడా అవుతుంది. ప్రచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకుంటున్నాం. ఎందుకంటే సమయం తక్కువ కదా, ఎంత వీలైతే అన్ని గ్రామాలకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం. అయితే ఆ సందర్భంలో చాలా మంది మాతో పాటుగా వేడిని సైతం లెక్క చేయకుండా మాతో పాటు అడుగు కలిపి ప్రజలు ముందుకొస్తున్నటువంటి సందర్భంలో వారు నా పట్ల కంటే కూడా మా తండ్రి నందమూరి తారక రామారావు గారిని ఏ మేరకు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. అటువంటి నా తండ్రి నందమూరి తారక రామారావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, సాధారణంగా రక్త సంబంధీకులంటే ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది. తండ్రి తర్వాత నాకేంటను, సోదరుడు తర్వాత నాకేంటను, ఈ రకమైనటువంటి లాభాపేక్ష ఉంటుంది. కానీ ఆత్మ బంధువులకి లాభాపేక్ష ఉండదు. కేవలం ఆ వ్యక్తిని ప్రేమించడం, గౌరవించడం తప్పించి ఇంకొక అపేక్ష ఉండదు వాళ్ళకి. కనుక మీరందరూ కూడా నాకు ఆత్మ బంధువులే. నందమూరి తారక రామారావు గారి నుండి ఎటువంటి అపేక్ష లేకుండా వారిని నేటి వరకు కూడా పూజిస్తూ, ప్రేమిస్తూ, వారి బిడ్డలమైనటువంటి నేను కావచ్చు లేదా తమ్ముడు జన్మజన్మల సుకృతంగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా ఆత్మ బంధువులందరికీ నేను నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇంకొక వారం రోజులు ఎన్నికలు. ఆ సందర్భంలో మన ఓటు హక్కును మనం అందరం కూడా వినియోగించుకోబోతున్నాం. పరిపాలన అనుభవం లేనటువంటి వ్యక్తి కేవలం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన పాపానికి ఇచ్చి చూస్తే ఏమవుతుంది చూద్దాంలే అన్నట్టుగా మనం ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.